వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ పౌడర్ని అయితే చూపిస్తానండి. మనకు బయట దొరికే ప్రోటీన్ పౌడర్లు కొనకుండా చక్కగా మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హెల్దీ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా కానీ రోజు 2 స్పూన్లు వేడి పాలల్లో కలుపుకొని తాగటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పావు కప్పు వరకు బాదం పప్పులు తీసుకొని చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయినాయండి, బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో పావు కప్పు వరకు జీడిపప్పు తీసుకున్నానండి. దీన్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 3 స్పూన్ల వరకు గుమ్మడి గింజలు వేసుకొని వాటిని కూడా దోరగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత 3 స్పూన్లు పుచ్చగింజలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసి తీసుకున్నాను. తర్వాత కప్పున్నర వరకు తామర గింజలు కూడా వేసుకొని చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి. తామర గింజలు అయితే ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడైతే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో ముందుగా ఫ్రై చేసుకున్న నట్స్ కూడా వేసేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇవి పూర్తిగా చల్లారిపోయినాయండి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు ఇందులో స్వీట్నెస్ కోసం అయితే 1 కప్పు వరకు పటిక బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకొస్తానండి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిగిలిన వాటిని కూడా మిక్సీ పట్టుకున్నాను. ఫైనల్లో ఒక 6 యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇదిగోండి, ఈ పౌడర్ని అయితే చక్కగా నీట్గా మిక్సీ పట్టేసుకున్నాను కదా. చేత్తో ఒకసారి కలిపేసుకొని దీన్ని అయితే తడి లేని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి. ఇంతేనండి, హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రోటీన్ పౌడర్లు అయితే మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ కూడా అధికంగా ఉంటాయి. మన గుండె మెదడు ఆరోగ్యానికి చాలా మంచిదండి. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రోటీన్ పౌడర్ని అయితే డెఫినెట్గా మీ డైట్లో చేర్చుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిది కదా. నేను చేసిన ఈ ప్రోటీన్ పౌడర్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.